స్టవ్ వెలిగించాను, అందులో ఆయిల్ అయితే వేసాను, ఒక చిటికెడు పసుపు కూడా వేసాను కదా. ముందుగా నేను చేశానంటే చికెన్ని మరి ఒకదాన్నే కదా అన్నీ చేసుకోవాలి. పిల్లలు ఎటల్లాటి వెళ్ళిపోయిన తర్వాత మరి నేను శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఈ చికెన్ని శుభ్రం చేసుకుని ఇందులో ఉప్పు కారం వేసుకుని కొంచెం నూనె, వాటర్ కాదు నూనె వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకున్నా. ఒక ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాలు పెట్టానండి. 10 నిమిషాలు ఈ చికెన్ని పక్కన పెట్టిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకుని ఏం చేశాను, పొయ్యి మీద ఇలా వేసుకుంటున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయట్లేదు ఏంటండి? ఇష్టం లేదా మా ఛానల్ అంటే? మరి ఓ పని చేయండి, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియపరచాలి, మీ ఛానల్ అంటే నాకు ఇష్టం లేదు అని. అది కూడా ఒక పద్ధతే కదా. ఇష్టం ఉంటే ఇష్టం ఉందని, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని తెలియపరచాలి కదా. అంటే స్వతంత్రంగా మనం ఏదైనా సరే ధైర్యంగా చెప్పాలి కదా. ఏ మాట అయినా మనకి ఇష్టం ఉంటే ఇది నచ్చిందని, నచ్చకపోతే నచ్చదని కామెంట్ రూపంలో తెలియపరచండి. లైక్లు అయితే మీరు కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మీకు ఇష్టం లేకపోతే అది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ముందుగా నేనేం ఉల్లిపాయ ముక్కలు వేసాను, ఏగుతున్నాయి. దీన్ని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకున్నాను కదా. మరి ఇవన్నీ చేశాను అనమాట ఇంట్లోనండి. పిల్లలు ఎటోళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంట్లో పళ్ళన్నీ ఒక్కడమే మసాలా పెట్టుకోవాలి, మరి చికెన్ కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి. పనాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులు ఇవి కాదు కదా. వాళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి, అంట్లు కడగటాలు, ఇల్లు ఇవి ఉంటాయి వేరే. కానీ మనం చేసే పనులు మనకు ఉంటాయి కదా. అందుకని వంట కొంచెం లేట్ అయింది. మరి అడ్జస్ట్ అవ్వండి మీరు కూడా. మరి కార్తీక మాసం వెళ్ళిపోయింది. కార్తీక మాసం నెలలు చికెన్ వేసేస్తానండి. ఇందులో నెలలు మేము తీసుకోవాలి, కర్రీస్ అయితే తినలేదు. మరి సంక్రాంతి ముందుగా మనకి క్రిస్మస్ వస్తుంది కదా, తర్వాత సంక్రాంతి అనమాట. మరి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చలేదేమో లేండి, అది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నేను చికెన్ వేసేసాను. ఇది ఇందులో ఉప్పు కారాలు వేసాను కదా, ఇవి చక్కగా మగ్గుతాయి. నీరు కొంచెం ఏమైనా ఉంటే బయటకు వస్తుంది. అవి మగ్గేదాకా నేను అలా వదిలేస్తాను. తర్వాత మీకు చూపిస్తాను ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్. మసాలాలకి రెడీగా పెట్టుకున్నాను. ఏంటంటే ఎల్లిపాయ, అల్లం, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ. పొడి మసాలా ఆల్రెడీ రుబ్బేసుకుంటాను కదా, అదే కొట్టేసుకుంటాను కదా నేను. పొడి మసాలా ఏంటంటే ధనియాలు, చెక్క, లవంగా ఇవన్నీ వేపుకోవాలి. వాటిని చక్కగా వేపుకుని మనం వాటిని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ అండి బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మసాలా పెట్టేసుకున్నాను. ఇది చెప్పాను కదా, అల్లం వెల్లుల్లిపాయ అండి. దీంట్లో గసగసాలు, జీడిపప్పు కూడా వేసాను. ఇది ఇందులో వేసాను కదా, మీరు చూశారు కదా. ఇప్పుడు బాగా తిప్పుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మీకు చూపిస్తాను. నేను బాగా తిప్పేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కొంచెం వాటర్ పోయాలి కదా. మరి ఇంకొంచెం మనకి గుజ్జుగా రెడీ అవ్వాలంటే కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీర జల్లేటప్పుడు మీకు నేను చూపిస్తానండి. మళ్ళీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈ చికెన్ కర్రీ అండి ఫ్రైలాగా చేసేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు లైక్ కొట్టారనుకోండి మరి కొంతమందికి నా కర్రీ వెళ్తుందనమాట, అంతే. చూసారా, వాటర్ పోసాను. ఈ వాటర్ చక్కగా ఎగిరిపోయిన తర్వాత ఏం చేస్తానంటే కొత్తిమీర అండి శుభ్రం చేసుకుని తీసుకొచ్చి ఇందులో జల్లేటప్పుడు దింపేసే ముందు చల్లాలి కొత్తిమీర. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను కదా. మరి కార్తీక మాసం అన్నాళ్ళు కూడా మేము అస్సలు చికెన్లు, మటన్లు, చేపలు, రొయ్యలు ఏటి జోలికి పోలేదండి. పిల్లలు కూడా పాపం నా మాటిని అలాగే ఉండారు. అయితే ఈరోజు వండుతున్నాను కదా. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ నెక్స్ట్ వచ్చి ఏం చేయాలో చూపిస్తానులేండి. చికెన్ కర్రీ చక్కగా ఉడికిపోయిందండి, నేను కొత్తిమీర చేస్తున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చికెన్ కర్రీ చేశాను కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ చికెన్ కర్రీ మీకు నచ్చిందండి. పదే చెప్తున్నాను అనుకో మాకండి, లైకులు కొట్టండి, మరి కొంతమందికి రీచ్ అవుద్ది. అయితే ఈరోజు వీడియో ఆపేస్తానండి. కర్రీ అయిపోయింది, దింపేస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ కర్రీ చూడండి. చక్కగా ఈరోజు వీడియోతో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్. పొడి మసాలా జల్లలేదండి, మర్చిపోయాను. ఇదిగో ఇప్పుడు జల్లుతున్నా. పొడి మసాలా కొట్టుకున్నాను కదా. ఈ పొడి మసాలా అండి ధనియాలు వేయించుకుని చెక్క లవంగా వేసుకుని చక్కగా ఇలా దంచుకోవాలి. పొడి మసాలా జల్లేస్తాను. ఇంకా బాయ్ అండి.